కొన్ని గాయాలు మానడానికి సమయం పడుతుంది. వాటిని మళ్ళీ మళ్ళీ కెలికి నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని చూసావో నేను ఊరుకోను. నువ్వు హద్దుల్లో ఉంటే నీకే మంచిది. ఓహో, నేను హద్దుల్లో ఉండాలా? నా హద్దులేంటో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలుసు. ఒకరు నా క్యారెక్టర్ గురించి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తా, ఈవిడ గాని మీరు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారో నేను చూస్తాను. ఈవిడ గారిని మీరు ఎంత సపోర్ట్ చేసినా లీగల్ గా నేనే మీ భార్యని. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి సుహాసిని ఇంట్లో హారతి ఇచ్చినందుకే అలేక ఈ ఇంట్లో ఇంత గొడవ చేసింది. ఇంకా తన వల్ల ఈ ఇంట్లో ఎన్ని గొడవలు చూడాల్సి వస్తుందో ఏంటో. చిచి, సుహాసిని, నువ్వేం బాధపడకు. కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్తుంది. ఏం చెప్తుంది అన్నయ్య? మాధవ్, ఇప్పుడు ఎందుకంత అర్జెంటుగా సుహాసిని పూజ గదిలోకి పంపించావు? నువ్వు చేసేదేమీ కరెక్ట్ కాదన్నయ్య. మాధవ్, మాటలు కాస్త చూసి మాట్లాడు. నేనేం తప్పుగా చెప్పలేదన్నయ్య. ఇప్పుడు సుహాసిని కంటే ముందు అలేఖ్యకే ఇంట్లో అన్ని రైట్స్ ఉన్నాయి. ఆవిడే ఇంటి పెద్ద కోడలు. చట్టబద్ధంగా నువ్వు తాళి కట్టిన పెళ్ళాం. మనం ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండేంత వరకు అందరం ప్రశాంతంగా ఉండాలి. అంటే సుహాసిని ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది కదా, తనని కూడా ప్రశాంతంగా ఉండనివ్వాలి కదా. అలా కాకుండా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? మాధవ్, ఎవరిని చూసి కొన్ని రోజులు ఉండే వరకు అని అంటున్నావు? సుహాసిని ఊపిరి ఉన్నంత వరకు ఈ ఇంట్లోనే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. ఆమెకు పూజ గదిలోకి వచ్చే అన్ని అర్హతలు ఉన్నాయి. లేదన్నయ్య, అలాంటి అర్హత ఏది ఆమెకున్నట్టు నాకు అనిపించడం లేదు. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమ్మా నాన్న ఎంత వేదన పడుతున్నారో తెలుసా? వాళ్ళ బాధ నీకు అర్థం కావట్లేదా? నువ్వు దాని గురించి ఏం పట్టించుకోవా? మాధవ్, నాకు అందరి బాధ అర్థం అవుతుంది, కానీ నువ్విప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాని మాత్రం అర్థం కావట్లేదు. నువ్విలా మాట్లాడడం ఆపు. అనయ్య, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచిస్తే చట్టబద్ధంగా ఏది కరెక్టో దాన్నే చెప్తున్నాను. అదే న్యాయం కూడా. చట్టం వేరు, జీవితం వేరు మాధవ్. చట్టం అనేది మనుషులు చివరిగా సృష్టించింది, కానీ జీవితం అనేది మనం ఎలా జీవిస్తున్నామో, మన మనస్సాక్షికి ద్రోహం చేయకుండా ఎలా నడుచుకుంటున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అన్ని దైవ గ్రంథాలు కూడా దాన్నే చెప్తున్నాయి. ఆ రకంగా చూస్తే నాకు సుహాసిని భార్య. ఆమె పూజ గదిలోకి రావడం ఎటువంటి తప్పు లేదు. ఇతరులు ఏమన్నా అనుకొని ఏమన్నా చెప్పుకొని. నువ్వు మాత్రం దీని గురించి ఇంకోసారి మాట్లాడుకో. అనయ్య, ఈరోజు ఒక మనిషిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్న వయసు నుంచి నువ్వు ఎంత త్యాగం చేసి ఈ కుటుంబాన్ని నన్ను కాపాడి తీసుకొచ్చావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు చేసేది మాత్రం నిజంగా కరెక్ట్ కాదన్నయ్య. మాధవ్, అనయ్య,
సుహాసిని వదిన ఇంటికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చాలా మారిపోయింది. అయినా మనం ఇంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. నది నీళ్లు పోయే దారిలోనే అలాగే పోయి మనకు ఎప్పుడు ఏది జరగాలో అది జరగనిచ్చి వదిలేయాలి.